గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో రూపాయలు 149.84 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుని పనులు ప్రారంభిస్తున్నామని, గుంటూరు 42, 43వ డివిజన్లలో రూపాయలు 149.84 లక్షల విలువైన పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశామని వెల్లడించారు. అభివృద్ధి అనేది ప్రజల హక్కు అని, కానీ గత వైసీపీ ప్రభుత్వం దాన్ని ప్రజలకు దూరం చేసిందన్నారు. తమ నియోజకవర్గంలోని 42, 43వ డివిజన్లను గత వైసీపీ నేతలు పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. టీడీపీ కార్పొరేటర్లు గెలిచారని కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. ముఖ్యమైన రహదారులు, ట్రైన్లు కూడా వేయకుండా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. యూజీడీ పేరుతో పూర్తిగా రోడ్లు అంతటినీ తవ్వివేసి ఎక్కడ పడితే అక్కడ పనులు జరగకుండా నిలిపివేసి ఏ కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకుండా లేదా అసలు కాంట్రాక్టర్ టెండర్ వేయకుండా ప్రధానమైన ఈ రోడ్ని గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా వదిలేశారో ప్రజలందరూ గమనించారన్నారు. రానున్న కాలంలో ఇక్కడ ఒక పార్క్, అదేవిధంగా రోడ్డు విస్తరణ కోసం అంచనాలు రూపొందించామని అవి టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా వెల్లడించారు. రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు గత ప్రభుత్వ వైఫల్యాల్లో ఏదైనా ముఖ్యంగా ఉంది అంటే అది ప్రధానంగా విద్యానగర్ 3వ లైన్గా చెప్పుకోవచ్చు. యూజీడీ పేరుతో పూర్తిగా రోడ్ అంతటిని తవ్వేసి ఎక్కడ పడితే అక్కడ పనులు జరగకుండా నిలిపేసి ఏ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకుండా లేదా అసలు టెండర్లు వేయకుండా ప్రధానమైన ఈ రోడ్ని గత 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వదిలేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. స్థానికంగా బుజ్జి గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఉదయ్ గారు మనకి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అదేవిధంగా కొమ్మినేని కోటేశ్వరరావు గారు కూడా కార్పొరేటర్గా, ఇద్దరు కార్పొరేటర్లు షేర్ చేసుకుంటున్న ప్రధానమైన రోడ్ ఇది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రోడ్ అనేది కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరం కాలం తర్వాత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి మోక్షం కలుగుతున్న రీతిలో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,46 లక్షలతో ఈరోజు ప్రధాన ద్వారం దగ్గర నుంచి కూడా 10వ లైన్ దాకా ఈరోజు ఒక 2 కిలోమీటర్ల మేర రోడ్ని వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విష్ణునగర్ 1, 2, 3 లైన్లో ట్రైన్ కూడా వేసుకుంటున్నాము. రానున్న కాలంలో ఇక్కడ ఒక పార్కు, అదేవిధంగా మరో రోడ్డు విస్తరణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా దగ్గర ₹1 కోట్ల వరకు రానున్న కాలంలో ఎస్టిమేషన్స్ వేసుకుని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ రోడ్డు చాలా అవసరమైన రోడ్డు, ప్రధానమైన రోడ్డుగా ఉంది. దానికి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, త్వరలోనే ఈ రోడ్డు ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికోసం పోరాడిన కార్పొరేటర్లు బుజ్జి గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా కూడా ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ప్రజల యొక్క అభివృద్ధి, అదేవిధంగా వారికి అందించే సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాము. దానికి చాలా సంతోషంగా ప్రజల చిరకాల వాంఛ, చాలా అవస్థలు పడి బాధలు పడి ఈ రోడ్లో ప్రజలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇది విద్యానగర్ 3వ లైను దాదాపు 10 అడ్రోడ్లకు సంబంధించింది. ఈ ప్రాంతంలో చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతా, మేము కూడా చాలా అవమానాలు పడ్డ పరిస్థితి. గత కౌన్సిల్లో నేను కానీ కోటేశ్వరరావు గారు కానీ ఈ రోడ్డు గురించి ప్రస్తావించిన సందర్భం లేదు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము దీని మీద టెండర్కి పెట్టాం. దురదృష్టవశాత్తు ఇది 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం ఏమి, తర్వాత జీఎస్టీ కారణాలు కానీ రకరకాల సమస్యలతో క్యాన్సిల్ అయ్యి ఈ రోజున శంకుస్థాపన చేసుకుని అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉన్నాం. మొన్న నవభారత నగర్ జరిగింది. ఎస్వీఎన్ కాలనీ కానీ, నవభారత నగర్ కానీ, విద్యానగర్ 3వ లైన్ కానీ ప్రతిదీ ఈరోజు సోదరుడు కోటేశ్వర గారు విష్ణునగర్ కానీ పెట్టాడు. ఇంకొక ₹1 కోట్లతో 4వ లైన్లో 2 వైపుల డ్రైన్స్, పక్కనే ఉన్న పార్కు ఇంకో 30 లక్షలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పయనిస్తూ ఉందని చెప్పి చెప్పడానికి ఈ అభివృద్ధి పనులు శంకుస్థాపనలే ఉదాహరణ అని చెప్పి చెప్తా ఉన్నాం. కష్టపడ్డాం ఈ రోడ్డు వేయడానికి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు అడిగినా కానీ కాదు కూడదన్నారు. ఒక్కసారి నేను, బుజ్జి గారు, మేయర్ గారు ఛాంబర్, మనోహర్ నాయుడు గారి ఛాంబర్కి ప్రత్యేకంగా అడిగాం. ఈ ఒక్కసారి లాస్ట్ మీ దగ్గర 14 రావండి, ఆ రోడ్డు మాకు తప్పకుండా వేయాలని అడిగాం. అడిగితే ముందు సరే అని, తర్వాత ఎంత అవుతుంది అన్న. ₹1 కోటి అయితే మాకు అక్కడ రోడ్లు వేసేవాళ్ళు ఎవరు లేరు కదా, మేము అందుకని ఈ రోడ్డు చేయమని
స్పెసిఫిక్గా ఇక్కడ రోడ్లు వాళ్ళకి పడవనే ఉద్దేశంతో రోడ్లు ఆపారు. ఈ 5 ఏళ్ళు అంత అవమానపడ్డారు. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇవన్నీ తెలుసు, చెప్తున్నాం ఎప్పటికప్పుడు. అయినా కానీ వాళ్ళు మా మీద ఒత్తిడి ఎప్పుడు వేస్తారు, 2 కార్పొరేటర్లు ఉన్నారు ఈ బజారు ఎప్పుడు చేస్తారు అనుకోకుండా మనం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి పరచడానికి టెండర్లు పిలిపించడం జరిగింది. అవి కూడా 2 సార్లు టెండర్లు క్యాన్సిల్ బుద్ధి గారు చెప్పారు. అలానే ఈ ఏరియాలో ఉన్న పార్కు కూడా ఒక 21 లక్షలతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అలానే దానికి కావాల్సినటువంటి కరెంటు విషయంలో కూడా చేసి దాన్ని కరెంటు కూడా మున్సిపాలిటీ వాళ్ళు దాంట్లో కరెంటుని కూడా చేసుకుంటూ సోదరు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు, స్థానిక నాయకుల సహకారంతో గుంటూరు పట్టణాన్ని, అందులో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ముందుగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లానే ఈ రోడ్డు గురించి చెప్పారు ఎమ్మెల్యే గారు. గత ప్రభుత్వంలో కులాలు మతాలు చూసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అభివృద్ధి కానీ చేశారు. వారికి ప్రజల ఓట్లు కావాలి కానీ అభివృద్ధి వచ్చేసరికి కులాలు మతాలు చూడటం, ఆ రోడ్డు వేయకూడదు, ఈ రోడ్డు వేయకూడదు, ఈ డ్రైనేజ్ తీయకూడదు, వీరికి పెన్షన్లు ఇవ్వకూడదు, వారికి ప్రభుత్వ పథకాలు అందకూడదు, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు తప్పితే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీ, ప్రతి పేదవారికి కూడా లబ్ధి చేకూరాలనే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి ముందుగా ఎమ్మెల్యే గారు, వారితో పాటుగా ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా, స్థానిక కార్పొరేటర్లు కావండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావండి, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కావండి, అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అట్లానే వారికి సహకరిస్తూ ఉన్నారు. ముందుగా ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం వారికి ముందుంటుంది. వారి ఇంటి దగ్గరకు వచ్చి వారికి పనిచేసే విధంగా మేము అందరం ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోడ్డు ప్రారంభోత్సవం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అట్లానే ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి మా అందరి తరఫున కూడా, ఈ యొక్క స్థానిక ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.